గుండె నిండా గుడిగంటలు. జూన్ 30 ఎపిసోడ్. శోభన గొడవతో బాలు సంబరం. ప్రభావతిని గెలిపించిన శృతి తెలివిగా అంతా బిత్తరపోయారు. ఒకవైపు ప్రభావతి శోభనకు జరిగిన గొడవలో ప్రభావతికి ఆనందమే మిగిలింది. ఈ క్రమంలోనే బాలుని వాడుకోవడానికి విద్య రోహిణి స్కెచ్ వేస్తుంటే శృతి రవిలను శాశ్వతంగా సత్యం ఇంటికి దూరం చేయడానికి బాలుని అడ్డు పెట్టుకోవాలని స్కెచ్ వేసింది శోభన, సురేంద్రలు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇక శృతి అందంగా బంగారం పెట్టుకొని రెడీ అవుతుంది. రవి గదికి రావడంతో శృతి స్నేహితులు నవ్వుకుంటూ రవిని శృతిని ఒంటరిగా వదిలేసి వెళ్తారు. అప్పుడే రవి కొత్తగా ఉన్నావు, నువ్వు ఇలానే వస్తే ఎవరో ఒకరు ఎత్తుకొని పోతారు అంటాడు. అవునా, అంత అందంగా ఉన్నానా అంటుంది శృతి సిగ్గుపడుతూ. మందంగా బంగారం వేసుకున్నావు కదా, అందుకే ఎత్తుకొని పోతారు. అయినా నిన్ను ఎత్తుకొని పోతే ఎవరు భరిస్తారు అంటూ పెద్దగా నవ్వుతాడు రవి. దాంతో శృతి అలిగినట్లు చూస్తూ కొట్టబోతే వంటబ్బాయి అంటూ చేయి లేపుతుంది. వెంటనే చేయి పట్టుకొని మీదకి లాక్కొని శృతిని హత్తుకుంటాడు రవి. ఆ సీన్ రొమాంటిక్గా సాగింది. మరోవైపు ప్రభావతి కామాక్షి మాట్లాడుకోవడం దూరం నుంచి బాలు చూస్తుంటాడు. నోటి మీద వేలేసుకొని సంబరంగా చూస్తుంటాడు. మన శృతి మనం పెట్టిన చీరే కట్టుకోవాలి, ఇది ఆచారం అంటుంది కామాక్షితో ప్రభావతి. వదిన, ఆవిడ అసలే మాట వినే రకం కాదు, గొడవ పెట్టుకుందేమో శృతి వాళ్ళ అమ్మ అంటుంది కామాక్షి కంగారుగా. ఏం కాదు, ఆచారం అని చెప్తాను, నువ్వు పద అంటూ కామాక్షిని తీసుకుని శృతి గదికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇక అంతా విన్న బాలు సంబరంగా మీనాతో, ఫంక్షన్ నా వల్ల ఆగిపోదు మీనా, అదిగో మా అమ్మ వల్లే ఆగిపోతుంది అంటూ విషయం చెప్పి సంబరపడతాడు. దాంతో మీనా బాలుని తిడుతుంది. నోటి మీద వేలేసుకోమని కొట్టినంత పని చేస్తుంది. ఇక దాంతో బాలు నోటి మీద వేలు వేసుకొని దూరం నుంచే ప్రభావతి కామాక్షిలను గమనిస్తాడు. వాళ్ళు శృతి గదికి వెళ్ళేసరికి శోభన మరో చీర దండ పట్టుకొని వచ్చి ఇది కట్టుకో శృతి అంటుంది. ఇక ప్రభావతి ఏమో ఆచారం అంటూ, శోభనేమో ఇది మా పరువు గొప్పతనం అంటూ ఇద్దరు బాగా వాదించుకుంటారు. శృతి మా చీర కట్టుకోవాలంటే మా చీర కట్టుకోవాలని గొడవ పడతారు. బాలు దూరం నుంచి సైగలతోనే మీనాకు చూపిస్తూ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాడు. ఇక మొత్తానికి శృతి సరే 2 చీరలు ఇలా ఇవ్వండి అని తీసుకొని క్లాస్ పట్టుకొని చూసి, మా అత్తయ్య వాళ్ళ చీర చాలా బాగుంది, నాకు కంఫర్ట్గా ఉంటుంది, అదే కట్టుకుంటాను, నువ్వు తెచ్చిన దండ వేసుకుంటాను సరేనా అంటూ ఇద్దరికి సమన్వయం చేస్తుంది. దాంతో కామాక్షి చాలా పొగుడుతుంది శృతిని. మరోవైపు బాలుకి ప్రభావతికి శోభనల గొడవ ఏమైందో అర్థం కాదు. ఏమై ఉంటుందా అని తలపట్టుకుంటూ ఉండగా సత్యం రంగా అటువైపు వెళ్తుంటే చప్పట్లు కొట్టి గొడవ జరిగింది, శృతి ఏం చీర కట్టుకుంది అని సైగలతో అడుగుతాడు. అప్పుడే శృతి ప్రభావతి కొన్న చీరతో శోభనకున్న పూలదండతో ఎంట్రీ ఇస్తుంది. అది చూసి సత్యం, రంగా, మీనల శృతి తెలివి చూసి పొగుడుతారు. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.